పుత్రుడు గణపతి రాక ఎందుకింత ఆలస్యమవుతోంది? గణపతి వాహనం ఇంత మందకొండిగా వస్తే ఎలా? పార్వతి సమాచారం తెలిసేదెలా? ప్రణామాలు తండ్రి గారు. పుత్ర, మీ అమ్మగారు. తండ్రి గారు, అమ్మ ఏమన్నారంటే? మీ అమ్మగారు కనిపించారా? తను కుశలమే కదా? అవును తండ్రి గారు. ఏమన్నారు మీ మాత? తండ్రి గారు, అమ్మ నా సూచన విని చాలా సంతోషించారు. తనిప్పుడు మీకోసం నిరీక్షిస్తున్నారు. ఆనాడు తను నా గొంతు పట్టుకొని హాలాహలం లోపలికి వెళ్లకుండా ఆపివేసింది. ఆ చెయ్యి మనందరికీ అమృతహస్తం పుత్ర. నాకు ఊహించుకుంటేనే ఆనందం ఉప్పొంగిపోతుంది తండ్రి గారు. మీరు అమ్మ అక్కడ కలిసి ఉంటారని. పదండి తండ్రి గారు. పుత్ర, నేను కూడా పార్వతిని చూడడానికే వేచి చూస్తున్నాను. మహాదేవా! ప్రణామాలు మహాదేవా. ప్రభు, మేము ఎందుకు వచ్చామో తెలుసా? మాత మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీ లొక్కలే ఉంటే మాత చూడలేదు. ఇంకా తమరు మాత వద్దకు రావాలని అనుకున్నట్లయితే అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. ఎందుకంటే ప్రభు, తమరు మాత ఎక్కడుంటే అక్కడే మాకు కైలాసం ప్రభు. పదపుత్ర. పదండి నందీశ్వర, త్వరగా నన్ను తీసుకువెళ్ళండి. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తుడెవరో పిలుస్తున్నారు. ఓం నమః శివాయ. లేదు, ముందు నేను ఉమా దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికంటే అదే ప్రధానము నాకు. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు తండ్రి గారు. అమ్మ, నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ కలువ పువ్వు వాడిపోయే లోపే తండ్రి గారిని తీసుకొని తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఓం నమః శివాయ. 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 నా భక్తుడు ఆవాహన చేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం పార్వతి కోరికను నెరవేర్చడంలో భక్తుల ప్రమేయం రానివ్వకూడదు. పార్వతి, నీవు నా అర్ధాంగివి కనుక నీ పట్ల నా బాధ్యత కర్తవ్యాలను నెరవేర్చడం కోసమై తప్పక వస్తాను.
స్వామి ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను అకారణంగా భయపడుతున్నాను. తన ఉమ కోసం స్వామి తప్పకుండా వస్తారు. నేను సహనంతో ఎదురు చూడాలి. అయినా స్వామి కోసం ఎదురు చూస్తూ అసలు విషయమే మర్చిపోయాను. వారికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. శివాయ ఓం నమః 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 శివాయ తండ్రి గారు, త్వరగా పదండి. వస్తున్నాను పుత్రా. నీవేమీ ఆలోచించకు, నేను నీ వెనకే వస్తున్నాను. మహాదేవా, ఇన్ని సంవత్సరాల నా తపస్సు చూసి కూడా తమరికి మనసు కరగలేదా ప్రభు? తమరి భక్తుడు తమరికై పరితపిస్తున్నాడు ప్రభు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడైనా తమ భక్తుడిని కరుణించండి ప్రభు, కరుణించండి ప్రభు. ఎంతటి గొప్ప భక్తుడైనా నేను పార్వతి దగ్గరకు వెళ్లకుండా ఆపలేడు. మహాదేవ, తమరి భక్తుడైన నేను తమరి కరుణా కటాక్షాలకై ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. తమరి కోసం చేతుల్ని అగ్నికి ఆహుతి చెయ్యమన్నా సంతోషంగా చేస్తాను. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. తండ్రి గారు, కైలాస శిఖరాన్ని దాటి వెళ్ళామంటే చాలు. అక్కడి నుండి అమ్మ కుటీరం అంత ఎక్కువ దూరం ఉండదు. అదిగో అది దాటితే చాలు. అయినా తండ్రి గారి ప్రయాణం అంత మందకించిందేంటి? వారి దృష్టి కూడా ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది. తండ్రి గారు, ఏమైంది? తమరింత నెమ్మదిగా వస్తున్నారెందుకు? వేగం పెంచండి తండ్రి గారు. అమ్మ అక్కడ తమరి కోసం ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తండ్రి గారి వేగం మాటి మాటికి మందగిస్తుందేంటి? ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చూడండి మహాదేవా, నేను నా రెండు చేతులను అగ్నికి సమర్పించుకున్నాను. చూడండి.
ఇప్పుడైనా కరుణించండి మహాదేవా, ఇప్పుడైనా దర్శనమివ్వండి మహాదేవా. ఇప్పటికీ నాలోని భక్తి మిమ్మల్ని కరిగించని పక్షంలో నా దేహం అంతటిని అగ్నికి ఆహుతి చేస్తాను. భక్తులు కాలిపోయినా పట్టించుకోలేదని చెడ్డ పేరు తెచ్చుకోకండి దేవా. కరుణించండి, దర్శన భాగ్యం కల్పించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ రోజు తమరి దర్శనమైనా పొందాలి, లేదా నా ప్రాణాలైనా పోవాలి. నా ప్రాణం పోతే అందుకు మీరే బాధ్యత వహించాలి శివశంకర. ఈ నిరీక్షణ సహించలేను ప్రభు, నా ముందుకు రండి స్వామి. ఏమిటి విషమ పరీక్ష? కరుణించండి ప్రభు. జాగు చేయకండి స్వామి. నా పైన ఎక్కువ అధికారం ఎవరికుంది? నా కోసం నిరీక్షిస్తున్న నా అర్ధాంగి పార్వతీదేవికా, నా కోసమని ప్రాణాలు ధారపోస్తున్న నా భక్తుడికా? ఓం నమ శివాయ. ఈ ఇద్దరిలో నేను ఎవరిని కరుణించాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నంది, తండ్రి గారు నందిపై నుండి ఎందుకు దిగిపోయారు? ఏమైంది తండ్రి గారు? తమరు కైలాసంలో ఏదైనా మర్చిపోయారా? అలాగైతే మీరు ముందుకు వెళ్ళండి. తమరు మరిచిన దాన్ని నేను తీసుకొని వస్తాను. తండ్రి గారు, ఇది ఆలోచించాల్సిన సమయం కాదు. వెంటనే మనం అమ్మ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. గణేశ పుత్ర. లేదు తండ్రి గారు, తమరేమీ చెప్పవద్దు. తమరు నా వెంట రండి. దయచేసి అమ్మని నిరాశపరచకండి. అమ్మ దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకము కలగనివ్వకండి. చూడండి ప్రభు, మీ దర్శనం పొందడానికి మీ భక్తుడి ఇక్కడ తనని తాను ఆహుతి చేసుకుంటున్నాడు. అయినా తమరి భక్తుడిని కరుణించలేరా స్వామి? కరుణించండి ప్రభు, మీ దర్శనం ఇవ్వండి ప్రభు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రభు, వెళ్దాం రండి ప్రభు. పుత్ర, భర్త అనే బాధ్యత భగవంతుడి బాధ్యత కంటే గొప్పదేమీ కాదు. ఇప్పుడు నా ధర్మం భక్తుడి వద్దకు వెళ్ళక తప్పని పరిస్థితి. తండ్రి గారు, నేను తమరి పుత్రుడను. తమరి భక్తుడి కంటే ముందు నేనే తమరి వద్దకు వచ్చాను. కావచ్చు. ఇప్పుడు నా భక్తుడి దగ్గరికి నేను వెళ్ళకపోతే తను అగ్నికి ఆహుతైపోతాడు. నేనా పని ఏమాత్రమూ చేయకూడదు. ప్రభు, దర్శనమివ్వండి, దర్శనమివ్వండి ప్రభు. పుత్ర, మీ అమ్మగారు నా పరిస్థితిని తప్పక అర్థం చేసుకుంటారు. నీవు తనకి చెప్పు, నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించి త్వరగా తన దగ్గరికి వస్తానని. నేను అమ్మకి వాగ్దానం చేశాను తండ్రి గారు. కలువ పువ్వు వాడిపోయేలోపు తమరిని తీసుకుని వస్తానని చెప్పి వచ్చాను. పుత్ర, నీవు నంది సకల గణాలను తీసుకుని మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు. నాపై నమ్మకముంచు. నేను నీకిచ్చిన మాటను తప్పక నెరవేరుస్తాను. నేను తప్పకుండా వస్తాను. వెళ్ళు పుత్ర. తమ ఆజ్ఞ తండ్రి గారు. నేను అనుకున్నదొకటి, జరిగింది ఒకటి. నేనిప్పుడు అమ్మకు ఏం చెప్పాలి? తనకు ఎలా నచ్చ చెప్పాలి? తమరి దృష్టిలో భక్తుల కఠిన తపస్సుకు ఏ విలువ లేదా మహాదేవా? నన్ను కరుణించను ప్రభు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పుత్ర రంభుడా, ప్రణామాలు మహాదేవ. దేవాదిదేవ, నాకు తెలుసు నా తపస్సు వృధా కాబోదని. తమరు తప్పక ప్రత్యక్షమవుతారని. భగవంతుడెప్పుడు భక్తుల తపస్సును ఎంత మాత్రం తక్కువగా చూడరు. ఎంతో కఠోరమైన తపస్సు చేశావు. నేను రాక తప్పదు కదా.
నందీశ్వర. స్వామి, అమ్మా, పుత్ర, స్వామి ఎక్కడున్నారు పుత్ర? వారెక్కడా కనపడ్డం లేదేమిటి? అది అమ్మా. ఓహో పుత్ర, వారిక్కడే ఎక్కడ ఉన్నారు. పుత్ర, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ? స్వామి, స్వామి ఎక్కడున్నారు మీరు? నన్ను ఆట పట్టించింది చాలు, ఇక నా ముందుకు రండి స్వామి. నేను తమ దర్శనానికై పరితపిస్తున్నాను. ఇక అలక చాలించి దర్శనం ఇవ్వండి స్వామి. అమ్మా, నా మాట వినండి. స్వామి ఎక్కడా లేరు అంటే వారిక్కడికి రాలేదు. అమ్మా, తమరేమాత్రం నిరాశపడకండి. వారు నాకు వాగ్దానం చేశారు. అక్కడ వారి కర్తవ్యాన్ని నిర్వర్తించిన వెంటనే ఇక్కడికి వస్తారు. అమ్మా, ఈ కలువ పువ్వు వాడిపోయే లోపుగా తండ్రి గారు ఇక్కడికి వస్తారు. నీవు కైలాసం వదిలి వెళ్ళక తప్పదు. ప్రస్తుతం నా యొక్క ధర్మం నా భక్తుడి వద్దకు వెళ్ళమని చెప్తోంది. పుత్ర, నాకు మీ తండ్రి గారి స్వభావం చాలా స్పష్టంగా తెలుసును. వారికి తన కర్తవ్యం, తన బాధ్యతలు, లేదా ఎవరైనా భక్తుల తపస్సు వారిని అడ్డుకుని ఉంటుంది. చెప్పు రంభుడా, ఏ వరం కోరుకుంటున్నావు? ప్రభు, ఎన్నో ఏండ్ల తపస్సు చేశాక కరుణించారు. వచ్చి రాగానే కోరిన వరం ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారా ప్రభు? ప్రభు, భక్తుడు తపస్సు చేసేది తమర దివ్య దర్శనాన్ని సంపాదించుకోవడానికే. అందువల్ల కొంత సమయం ఇక్కడ ఉండక తప్పదు ప్రభు. అమ్మా, మీరేం చింతించకండి. నా మీద నమ్మకం ఉంచండి. తండ్రి గారు వెనువెంటనే ఇక్కడికి వస్తారు. పుత్ర, ఈ కలువ రేకుల్లాగే నా ఆశలు కూడా వాడిపోతున్నాయి పుత్ర. మీ నాన్నగారు నీతో కలిసే బయలుదేరారు కదా పుత్ర? అవునమ్మా, నేను తమరి గురించి చెప్పగానే తండ్రి గారు మిమ్మల్ని చూడాలని ఎంతో కోరుకున్నారు. తక్షణమే కైలాసం నుండి బయలుదేరారు. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఎందుకంటే అమ్మా... ఆగు పుత్ర, నేను చెప్తాను. దారిలో వారి భక్తులెవరో తలుచుకుని ఉంటారు. వెంటనే వెళ్లిపోయి ఉంటారు. బాధ్యత విషయంలో క్షణం కూడా ఆగలేరు. మరి పార్వతి వారి కోసం నిరీక్షించమంటే నిరీక్షిస్తూనే ఉంటుంది. నాకంటే వారి కర్తవ్యమే ప్రధానమైనదని నాకు ముందే తెలుసు. పుత్ర, ఎప్పటిలాగే వారి బాధ్యతకి నాకంటే ఎక్కువ విలువనిచ్చుంటారు. నా దర్శనం కంటే మరే కోరిక లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది. నీకు నా దర్శన భాగ్యం లభించింది కనుక నీకు మరే వరము అవసరం లేదు. కనుక నీకు నా ఆశీస్సులిస్తున్నాను. ప్రభు, తమరి ఆశీర్వాదం మాత్రమే కాదు, వరం కూడా కావాలి నాకు. ఒక పుత్రుడు కావాలి నాకు. ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. నా వరప్రసాదంగా పుట్టే రంభుడి పుత్రుడే అసురులకు అధిపతి కాగలడు. అతడి పాలనలో అసురుల ప్రాభవం పెరగడమే కాదు, రాక్షసీమణుల ప్రాభవం కూడా పెరుగుతుంది.
నీకు జన్మించబోయే పుత్రుడు మహిషాసురుడనే పేరుతో వాసికెక్కుతాడు. రంభాసురా, మరేదైనా వరం కోరుకో. ఈ వరం ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. నాకు వరాన్ని ప్రసాదించే వరకు నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. నా రాకకై నీవు ఎంతో తపిస్తూ ఉంటావు ఉమా, కానీ రావడము సాధ్యపడడం లేదు. ఒక పుత్రుడు కావాలి నాకు. ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. రంభుడా, నీలో భక్తికి ప్రసన్నుడనై నీ దగ్గరికి వచ్చాను. నేను నీకీ వరాన్ని ప్రసాదించలేను. ఇంకా ఏదైనా కోరుకో. ప్రభు, భక్తుడు తన దైవం కోసం తపస్సు చేయడం తప్పు కానప్పుడు తన దైవంపై పంతం పట్టడం తప్పు కాదు కదా. నేను నా భక్తితో తమను గెలుచుకున్నట్లుగానే నా పట్టుదలతో కూడా మిమ్మల్ని గెలుచుకోగలను. వరాన్ని నా పంతంతోనే సాధించుకుంటాను ప్రభు. మీ అమ్మగారికిచ్చిన మాట వమ్ము కానివ్వను పుత్ర. గడువు ముగిసేలోగా అక్కడికి వస్తాను. నాకెటువంటి వరం అవసరం లేదు. నాకు అమరుడైన పుత్రుడు కావాలి ప్రభు. భక్త, సృష్టి నియమాన్ని నేను కూడా ఉల్లంఘించలేను. ఇంకా ఏదైనా అడుగు, నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. ఏదైనా సరేనా ప్రభు? అవును, ఏదైనా సరే. తండ్రి గారు, ఇంకెంతో సమయం లేదు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కోరుకో భక్త, ఏం కావాలి నీకు? ప్రభు, ఇంత కఠోరమైన తపస్సు చేసినందుకు ఒక వరం లభించింది నాకు. ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. నా దగ్గర సమయం లేదు భక్త, నన్ను క్షమించు పార్వతి. నేను వెనువెంటనే నీ దగ్గరికి వస్తాను. పుత్ర గణేశ, నేను వచ్చేంత వరకు మీ తల్లిగారికి ఆగ్రహం రాకుండా చూసుకో. గణపతి, మన మహాదేవులు ఇంతవరకు రాలేదు. మాత గురించి నాకు భయంగా ఉంది. గణపతి, అందరినీ మీలే కాపాడాలి ప్రభు. నిరీక్షించడం తప్ప మనమేమీ చేయలేము. అందరూ ఒక పని చేయండి. మీరేం చేస్తారంటే అందరూ అన్ని దిక్కులకు వెళ్ళండి. తండ్రి గారు కనిపించిన తక్షణమే వచ్చి మాతకి తెలియచేయండి. తండ్రి గారు, తమరు వెంటనే బయలుదేరండి. తండ్రి గారు, చూడు భక్త, నీ కుమారుడు అమరుడయ్యే వరాన్ని నేను నీకు ఇవ్వలేను. కానీ నీ పుత్రుడు అత్యంత శక్తివంతుడయ్యే వరాన్ని నేనిస్తాను. ప్రభు, నా పుత్రుడు కేవలం అత్యంత శక్తివంతుడై ఉంటే సరిపోదు. మంచిది. నీ పుత్రుడు స్వయంగా ప్రయత్నిస్తే అమృతతుల్యమైన వరాన్ని సాధించుకోగలడు. సరే ప్రభు, ఈ వరాన్ని ప్రసాదించండి నాకు.
ఈ వరం నాకు అంగీకారమే ప్రభు. తథాస్తు 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 తథాస్తు. నీ కుమారుడు అత్యంత శక్తివంతుడవుతాడు. తను ప్రయత్నం చేస్తే అమృతతుల్యమైన వరాన్ని పొందగలుగుతాడు. ఇదేంటి, మహాదేవుడు ఇలాంటి వరం ఇచ్చారెందుకు? నారాయణ నారాయణ, రంభుడికి అద్భుత వరం ప్రసాదించారు. నాకు తెలిసిన వెంటనే మీకు చెప్దామని వచ్చాను. ఆ దుష్ట దుర్మార్గులు వరాలని పొంది మరింత బలాన్ని సాధించుకుంటున్నారు. అయినా మనం ఇప్పుడు చేయగలిగిందే ఉంది, వరాన్ని ప్రసాదించేశారు కదా. కానీ దేవర్షి, వారు రంభుడి పుత్రుడికిచ్చిన వరం కదా అది. ఆ పుత్రుడు ఇంకా జన్మించనే లేదు. ఆ రంభుడిక్కడికొచ్చి మనకు ప్రమాదం తలపెట్టేలోపు మనం ఏదో ఒక ఆలోచన చెయ్యాల్సి ఉంది. ఎదురు చూపుల్లో సమయం గడిచిపోతుంది. తండ్రి గారు ఇంతవరకు రాలేదు. తమరు మరోసారి మీ పార్వతికి నిరాశ కలిగించారు స్వామి. తమరికి నాకంటే తమ భక్తులే ఎక్కువని మరొకసారి నిరూపించి చూపించారు. తమరికి మాకంటే మీ భక్తుల తపస్సే ప్రధానమని చెప్పారు స్వామి. మాత, ప్రసన్నులవ్వండి మాత. ఇప్పుడైనా కరుణించండి, ఇప్పుడైనా ఆలకించండి నా పిలుపు. తక్షణమే నా తపస్సును సంపన్నం చేయండి మాత. నా పుత్రిక రూపంలో వచ్చి నాకు తమ సాన్నిధ్యాన్ని ప్రసాదించి నన్ను కృతార్థుణ్ణి చేయండి మాత. నా కోరిక నెరవేర్చండి మాత. నా తపస్సుకు సిద్ధినివ్వండి మాత. రండి మాత. నా యజ్ఞం పూర్తి కావచ్చింది మాత. దర్శనమివ్వండి మాత. కోరిన వరం ప్రసాదించండి. నా యజ్ఞం ముగింపుకొచ్చింది మాత. వరాన్ని ప్రసాదించండి నాకు. రండి మాత, నాకు దర్శనమివ్వండి. మహాదేవుడు తన కర్తవ్యానికి బద్ధుడై ఉన్నప్పుడు నేను కావచ్చు కదా. కనుక నేను కాత్యాయన మహర్షికి వరం ప్రసాదిస్తాను. ఈ కలువ పువ్వు వాడిపోయే ముందే నేను తండ్రి గారిని తమరి వద్దకు తీసుకొస్తాను అమ్మా. కలువ వాడిపోయింది. అమ్మ నిరాశ చెందుతుంది. ఈ కోపంలో ఏం చేస్తారో ఏమో. మాతా, మాతా, మహాదేవుడు వస్తున్నారు, వస్తున్నారు మాతా. హల హల మహాదేవా, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను వచ్చేశాను పుత్రా. ఉమా, ఎక్కడ పుత్రా నీ తల్లి? ఉమా, 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 పార్వతి, ఉమా, 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 నాకు తెలుసు నీవు నా మీద అలిగావు. అయినా నన్ను క్షమించవచ్చు కదా. పుత్రా, మీ అమ్మగారు ఎక్కడున్నారు? నేను అమ్మకి వాగ్దానం చేశాను, ఈ కలువ పువ్వు వాడిపోకముందే నేను తమరిని అమ్మ వద్దకి తీసుకెళ్తానని. తమరు రావడంలో చాలా ఆలస్యం జరిగింది తండ్రి గారు.
చాలా ఆలస్యం జరిగిందా? అంటే సరిగ్గా తమరిలాగే అమ్మ కూడా తన భక్తుడి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్లారు తండ్రి గారు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, సహనం కోల్పోకండి, తండ్రి గారు వస్తూ ఉంటారు. పుత్ర, నేను ఎక్కడున్నా నువ్వు నా హృదయంలోనే ఉంటావు. అలాగే నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీకు తోడుగా ఉంటాను గణపతి. అమ్మా, తమరి మాటలు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. పుత్ర, నువ్వు చేయగలిగినంత చేశావు పుత్ర. ఇప్పుడు నేను చెయ్యవలసింది చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు నేను మహాదేవుడికి భార్యగా, కార్తికేయుడికి నీకు తల్లిగా ఇక్కడే ఉంటూ స్వామి కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. కానీ వారు దేవాది దేవుడని మర్చిపోయాను. వారి బాధ్యత ఎప్పుడూ నాకంటే ఎక్కువే పుత్ర. ఆ విషయం ఈరోజు మరొకసారి నిరూపితమయ్యింది. కానీ మీ తండ్రి గారు మర్చిపోతుంటారు, వారు మహేశ్వరుడైతే నేను మహేశ్వరినే, వారు జగత్పిత అయితే నేను జగన్మాతనే కదా. ఇక ఇప్పుడు నా భక్తులను బంధువులందరికంటే ఎక్కువగా చూడవలసిన సమయం ఆసన్నమైంది. అమ్మా, నా మాట వినండి. ఇంత ఆవేశంలో అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోకండి. ఆవేశం కాదు పుత్ర, ఆలోచన లేకుండా చేశానింతకాలం. ఇప్పుడు నాలో సహనం పూర్తిగా నశించింది. వారు చూపించిన మార్గంలో నడవకపోతే నా అస్తిత్వానికి అర్థం ఉండదు. అమ్మా, అంత పని మాత్రం చేయకండి. దయచేసి నా మాట వినండి అమ్మా. తమరు నా విన్నపాన్ని ఆలకించండి. దయచేసి ఆగండి అమ్మా, నా మాట వినండి. అమ్మా, ఒక్క క్షణం ఆలోచించండి. దయచేసి ఆగండి, నా మాట వినండి. అమ్మా, ఆగండి. గణపతి, ఇప్పుడు నేను కూడా నా భక్తుణ్ణి గౌరవించక తప్పదు. కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయనిగా వారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా, తమరెక్కడికి వెళ్ళకండి. నా మాట వినండి అమ్మా. తండ్రి గారు వస్తూ ఉంటా. అమ్మా, 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 ఎక్కడున్నారు మీరు? నా మాట వినండి అమ్మా, వెళ్ళకండి. అమ్మా, అమ్మ ఉండగా ఎందుకు రాలేదు తండ్రి గారు? తమరి కోసం ఎంతగానో ఎదురు చూశారు, కానీ తనిప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. తను ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి తీసుకువద్దాము. తనతో మాట్లాడితే నా పైన ఆగ్రహం తగ్గిపోతుంది తనకి. నా మాట కాదనదు గణపతి, మన వెంట తప్పక వస్తుంది. రాకుమారా. తండ్రి గారు, అమ్మ వెళ్ళిన చోటు నుండి చాలా కాలం తిరిగి రావటం అసంభవం. పుత్రా, మీ మాత శక్తి స్వరూపిణి కదా, తనకి అసంభవమనే మాట ఉండదు. అందుకే కాలంలో వెనక్కి వెళ్ళి బాలికగా మారి కాత్యాయన మహర్షి పుత్రిక అయిపోయాడు. తను మరలా మా అమ్మ రూపాన్ని పొందటానికి చాలా సమయం పడుతుంది. నీవు నన్ను, మన గణపతిని వదిలి వెళ్ళక తప్పదు. మీ మాతకు చేసిన వాగ్దానం భంగం కాని పను. నేనక్కడికి తప్పక వస్తాను.
నాన్నగారు. అమ్మ చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా. ఉమా, ఎక్కడున్నావు నీవు? నా యజ్ఞం పూర్తి కావస్తోంది మాత. ఎక్కడున్నారు? నాకు వరం ప్రసాదించండి. దర్శనమివ్వండి మాత, దర్శనమివ్వండి. పుత్రిక రూపంలో నాకు తమరి సాన్నిధ్యాన్ని ప్రసాదించి నన్ను ధన్యుణ్ణి చేయండి మాత. మాత, నాకు దర్శనమివ్వండి. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? తమరు నన్ను ఎందుకలా చూస్తున్నారు? మాత, ఇలా బాలిక రూపాన్ని ధరించి నా దగ్గరకు వచ్చారా మాత? నేను ధన్యుడనయ్యాను. చూడండి నాన్నగారు, నేను వచ్చేసాను. తమరిని పుత్రిక రూపంలో పొంది నేను ధన్యుడనయ్యాను మాత. నేనే కాదు, ప్రపంచంలో తండ్రులందరూ ధన్యులయ్యారు. అందరికీ సంతాన రూపంలో తమరి సాన్నిధ్యం లభిస్తుంది మాత. నిజం మాత, 100% నిజం. లోకంలో ప్రతి బాలికలోనూ ఉండేది తమరి అంశ మాత్రమే మాత. తమరి అంశ మాత్రమే మాత. ఇదేమిటి నాన్నగారు, ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను తమరి పుత్రికని, కానీ తమరు నన్ను మాత అని ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు? నాన్నగారు, తమరి నోట ఈ మాట వింటూ నేను మంత్రముగ్ధుడనైపోయాను. మీ నోట ఈ పిలుపు వినడం అమృతప్రాయంగా ఉందమ్మా. నాన్నగారు, అవును కదూ మాతా, మీరిప్పుడున్నది నా పుత్రిక రూపంలోనే. కనుక జగజ్జనని తమరిని కాత్యాయని పేరుతో గుర్తిస్తుంది లోకం. కాత్యాయనుడి పుత్రిక కాత్యాయని. పార్వతీమాత మహాదేవుడికి దూరం కావడం ఏదో అరిష్టానికి సూచనగా అనిపిస్తుంది. మళ్ళీ మన భద్రత ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. ఆ మహాదేవుడిప్పుడు పార్వతీమాత వియోగంతో దుఃఖంతో కృంగిపోయినారు. అక్కడ చూస్తే ఆ దుష్ట అసురుడు రంభుడికి పుత్రజననం సంభవించింది. ఇది ఇంకా విచారం. మహిషాసురా! జాగ్రత్త కుమారా! జాగ్రత్త పడాల్సింది నేను కాదు, ఈ ఏనుగే భయపడాలి నాన్నగారు.
అద్భుతం, అద్భుతం మహిషాసుర. తమరి పుత్రుడిని కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా? భలే భలేగా చెప్పావు. నువ్వు భవిష్యత్తులో ఇంతకు మించిన సాహసాలు చేస్తుంటే చూసి ఆనందించాలనుంది పుత్ర. ఇది ముల్లోకాలకు హెచ్చరిక. దేవతలందరికీ నా హెచ్చరిక. తమరు రావడం చాలా ఆలస్యమైంది తండ్రి గారు. అమ్మ జగన్మాతగా తన ధర్మాన్ని నిర్వర్తించడానికి వెళ్ళిపోయారు. అమ్మ మళ్ళీ మా అమ్మ రూపాన్ని ధరించడానికి చాలా కాలం పడుతుంది. ఉమా, నా బాధ్యతను నిర్వర్తించినందుకు నాకింత పెద్ద శిక్ష వేస్తావా? క్షణికావేశంలో తీసుకున్న నీ నిర్ణయం ఎంతో కాలం పాటు మనిద్దరినీ వేరు చేస్తుంది. అమ్మా మీరు కూడా ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించారు. అది మీ ఇద్దరికీ ధర్మమే కావచ్చు. కానీ తల్లిదండ్రులు విడిగా ఉండటం సంతానాన్ని ఎంతగా బాధిస్తుందనేది మీలో ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు సంతానానికి ప్రపంచమే శూన్యమైపోయింది. గణేష, మనం ఏదో ఒక విధంగా మీ తండ్రి గారిని వియోగ దుఃఖం నుండి బయటికి తీసుకురావాలి. లేకపోతే ఏమవుతుంది? ఆనాడు సతీమాత దేహాన్ని చాలించినప్పుడు మహాదేవుడు దుఃఖంతో చింతాక్రాంతులైపోయారు. ఆవేదనతో చేసిన తాండవానికి లోకాలన్నీ అతలాకుతలమైపోయాయి. సృష్టిలో ఎక్కడ చూసిన దారుణమైన వినాశనం. అప్పుడు స్వయంగా నారాయణుడే కలగజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి వారి సుదర్శన చక్రంతో సతీమాత దేహాన్ని 51 ఖండాలుగా చేశారు. అవన్నీ భూమి మీద పడ్డాయి. అవి శక్తిపీఠాలుగా రూపొందాక గాని అప్పటికి గాని మహాదేవుడి దుఃఖం శాంతించలేదు. తండ్రి గారికి మళ్ళీ ఆ పరిస్థితిని కలగనివ్వకూడదు. నేను మాతృవియోగ దుఃఖాన్ని నాలోనే దాచుకొని తండ్రి గారి మనసుకి వేదన కలగకుండా చూసుకోవాలి. పదండి తండ్రి గారు. మీరేమీ బాధపడకండి తండ్రి గారు. త్వరలో అంతా ఎప్పటిలాగే మారిపోతుంది. అమ్మ తిరిగి వస్తుంది. ఎంత పని చేశారు దేవాది దేవ. అక్కడి పార్వతీమాత వెళ్ళిపోవడంతో కైలాసం అనాథగా మారిపోయింది. ఇక్కడ చూస్తే తమరి వరప్రభావం వల్ల జన్మించిన అసురుడు మనందరికీ పెద్ద ప్రమాదంగా మారబోతున్నాడు. మహాదేవుడిచ్చిన వరం కారణంగా
ఆ రంభుడి పుత్రుడు పుట్టుకతోనే మహాబలవంతుడు. ఇప్పుడు తను బ్రహ్మదేవుడికై తపస్సు చేసి అమరత్వం అనే వరం పొందాడు అంటే. లేదు లేదు సూర్యదేవ, మనం అలా ఎంత మాత్రం కూడా జరగనివ్వకూడదు. దానికంటే ముందు ఆ రంభుడి పుత్రుడు తన తండ్రి నేతృత్వంలో తపస్సు ఆరంభించి మరింత శక్తివంతుడు కాకముందే మనం ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి. ఉపాయమా? ఏమిటా ఉపాయం దేవేంద్ర? తండ్రి కొడుకుల అంతం. మంచి ఉపాయమే, కానీ ఎలా? మీరేమీ ఆలోచించకండి దేవతలారా. దేవేంద్రుడు ఉపాయాన్ని అపాయం లేకుండా అమలు చేసే ఉపాయం ఉంది. ఆరంభం ఎలాంటిదైనా సరే ప్రతి జీవికి అంతం మాత్రం నా చేతుల్లోనే ఉంది. నేను నా వాహన మహిషాన్ని పంపించి అంతం చేస్తాను ఆ ఇద్దరి జీవితాల్ని. అమ్మ లేదనే బాధలో తండ్రి గారు దేని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నారు. తండ్రి గారు. పుత్ర గణేశ, నా త్రిశూలాన్ని ఏం చేశావు? మీ త్రిశూలం ఎప్పుడు ఉండే చోటే ఉంది తండ్రి గారు. మంచిది. తండ్రి గారు, నాతో రండి తండ్రి గారు. ఎక్కడికి పుత్ర? పదండి, మన ఇద్దరం కలిసి భోంచేద్దాం రండి. ఉమా, ఈ కైలాసంలో ఎక్కడ చూసినా నాకు ఉమే కనిపిస్తూ నా మనసుని కలవరపరుస్తోంది. ఎవరిని మనసు కోరుతుందో ఆ ఉమ ఇక్కడ లేదు పుత్ర. తను కాకుండా ఇంకెవరున్నా తను లేని లోటు తీరదు. అందువల్ల నన్నిప్పుడు ఒంటరిగా ఉండనివ్వు పుత్ర. తండ్రి గారు, నేను ఏదో విధంగా అమ్మని కైలాసానికి తీసుకురాక తప్పదు. కాత్యాయని రూపంలో అమ్మ ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరక్కడా? నా ముందుకురా.
అమ్మ చూపుల్ని గమనిస్తుంటే తను నన్ను గుర్తించినట్టే కనిపిస్తుంది. కనుక తనకి చెప్పాలనుకున్న మాటలు నిస్సందేహంగా చెప్పొచ్చు. తను వాత్సల్యాన్ని పోగొట్టుకుని నేను ఎంత బాధపడుతున్నానో అని. నా కళ్ళు, తండ్రి గారి కళ్ళు ఎప్పుడూ తన కోసమే వెతుకుతున్నాయని. ఎవరు నీవు? ఏం కావాలి నీకు? అంటే నన్ను గుర్తుపట్టలేదు. అమ్మ నన్ను మరచిపోయింది. ఏమైంది? ఎందుకంత బాధగా కనిపిస్తున్నావు? ఎవరు నువ్వు? నేను మహాదేవుడు పార్వతీమాతల పుత్రుణ్ణి. నేను కాత్యాయన మహర్షి పుత్రికను, కాత్యాయిని. అమ్మ తండ్రి గారిని పూర్తిగా మరచిపోయిందా? అంటే అమ్మ తండ్రి గారు ఇంకెప్పటికీ కలవరా? మరీ అంత తేలిగ్గా పట్టుబడితే ఎలా మహిషాసురా? కుమ్మిపారే. ఎక్కడిది భయంకరమైన రంకె? ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎవరికుంది? యమధర్మరాజు మహిషం ఇది తప్పకుండా మమ్మల్ని అంతం చేయడానికి వస్తున్నట్లుంది. పక్కకు జరుగు పుత్ర. నాన్నగారు! బాలక, యమధర్మరాజును నేను. నా పాశాన్ని నుండి ఎవరు తప్పించుకోలేరు మహిషాసుర. నా నుండి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. చూసావుగా మీ తండ్రి మరణం. అధర్మానికి మూలం ఎంత గొప్పదైనప్పటికీ దాని అంతం ఇలాగే భయంకరంగా ఉంటుంది. నీకిదే నా హెచ్చరిక. నేను ఊహించిన తప్పు. ఈ బాలుడు చాలా చిన్నవాడు. నేను తన ప్రాణాలు ఎలా తీయగలను? తనకింకా కాలం మూడలేదు. దేవతలారా, మన ముందున్నవాడు ఒక దుర్మార్గపు అసురుడు కాదు. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న పసివాడు. అలాంటి వాడి ప్రాణాలు ఎలా తీయమంటారు? తమరి మాటలు సమంజసమే కాలయమా. ఇలాంటి బాలుని అంతం చేసే దుర్మార్గం మన దేవతలకు తగిన పని కాదు. అది మనకు శ్రేయస్కరం కాదు. నాన్నగారు, నాన్నగారు,
కాసుకోండి దేవతలారా, కాసుకోండి. ముళ్ళు చిన్నదైతే మాత్రం ఏముంది, గుండెల్లో దిగితే చీరేస్తుంది. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు మీరందరూ. ఇప్పుడు నేను మీలో ఏ ఒక్కరిని వదలను. మా తండ్రి గారి అంతానికి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. ఎవరు మీరు? ఇక దేవతలు అనుభవించే సమయం దగ్గర పడింది. నన్ను భయపెట్టడానికి వచ్చారా లేక సహాయం చేయడానికి వచ్చారా? ఎవరు మీరు? మీ వివరాలు చెప్పండి. నేనా ఆసుర గురువు శుక్రాచార్యుణ్ణి. నీకు సహాయం చేయడానికి వచ్చాను పుత్ర. మీ తండ్రిని ఈ విధంగా కోల్పోవడం దురదృష్టకరం, బాధాకరం. జరిగిపోయిన దానికి బాధపడి ప్రయోజనం ఏముంది ఆచార్య? చెప్పండి గురుదేవా, నేనిప్పుడేం చెయ్యాలి? ప్రతీకారం తీర్చుకోవాలి. మీ తండ్రిని చంపిన కారణంగా ఆ దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. నా మనసు ఆవేదనతో కుమిలిపోతుంది. మా అమ్మ నన్ను తన పుత్రుణ్ణి గుర్తించలేకపోతుంది. నేను మా అమ్మని చూడటానికి వచ్చాను, కానీ ఎలా కలవగలను? అమ్మని మళ్ళీ చూడటానికి ఏం చేయాలి? పుత్ర గణేశ. అమ్మా, ఒకవేళ మీ తండ్రి గారు సమయానికి వచ్చినట్లయితే బహుశా నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదేమో. కానీ ఎందుకమ్మా? మీరు తండ్రి గారిని క్షమించలేరా? మీరు లేకుండా వారు ఎంత బాధపడుతున్నారో వారి దుఃఖాన్ని దూరం చేయలేరా అమ్మా? రాకూడదు, ఎందుకంటే ఈ రూపం ధరించడానికి చాలా పెద్ద కారణం ఉంది. మహాదేవుడు భక్తుడైనప్పటికీ మీ తండ్రి దీర్ఘాయుష్కుడు కాలేకపోయాడు. గుర్తుంచుకో పుత్రా, ఆ మహాదేవుడంతటి వారిచ్చిన వరంతో జన్మించిన కారణంగా నువ్వు అత్యంత బలశాలిగా రూపొందావు. కనుక దేవతల వల్ల నీకు జరిగిన అన్యాయాలన్నింటికీ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటుగా స్వర్గలోకంలో అసుర సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ప్రతీకారం తీర్చుకోవడానికి క్షణం కూడా అలసత్వం చూపించను గురుదేవా. వీరుడంటే నువ్వే. ప్రతీకారానికి సాధన చెయ్యాల్సింది నువ్వే. నీలో క్రోధాగ్ని జ్వాలలని నీలోనే రగులుతూ ఉండనివ్వాలి. మరింత శక్తిని సంపాదించు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అందుకు తగిన వరాన్ని సంపాదించు. నిన్ను చూసి దేవతలు కూడా గడగడ వణికిపోవాల్సిందే. నువ్వు ఏం చెయ్యాలో తెలుసా నీకు? వీరాది వీరుడైన మహిషాసురుడిగా మారాలి. ఇక నీ బాల్యాన్ని మర్చిపోయి అత్యంత కఠిన తపస్సుకు అంకితం చేసుకొని జీవితాన్ని. నీ తపస్సు పూర్తయ్యేంత వరకు నేను నిన్ను ఇంద్రాది దేవతల నుండి రక్షించుకుంటాను. నా ప్రతీకారం తీర్చుకోవడానికి వేలాది సంవత్సరాలు కఠిన తపస్సు చేయాల్సి వచ్చినా ఎంత మాత్రము వెనుకాడను గురుదేవా.
ఏంటా కారణమమ్మా? అందుకు గల కారణం అందరికీ త్వరలోనే అర్థం కాగలదు పుత్ర. అంతవరకు నేను అంటే మీ మాత ఇక్కడే ఉండక తప్పదు. అమ్మా, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు నాకు. కానీ తమరు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకొని మన కైలాసానికి చేరటానికి చాలా కాలం గడిచిపోతుందమ్మా. నా బాల్యం కూడా గడిచిపోయి ఉంటుందమ్మా. పుత్ర, నీ బాల్య చేష్టల్ని ఆనందాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందువల్లే నేను కైలాసానికి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ వయసులోనే ఉండగలవు. ఇది మీ తల్లి ఆశీర్వాదం. అందువల్ల నువ్వు యావత్ ప్రపంచంలో బాలగణపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు.